की जय। बोलो अंबेडकर महाराज की जय। जोहार बाबा साहेब अम्बेडकर, 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 जोहार बाबा साहेब अम्बेडकर। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఉదయగిరిలో మా నాయకులు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన మండల కన్వీనర్ కొండ రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఈరోజు అంబేద్కర్ జయంతిని ఉదయగిరిలో ఘనంగా నిర్వహించుకోవడము చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారు చేసినటువంటి ఈ ప్రజానికానికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి చేసినటువంటి మేలును మనం గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఆయన ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, తర్వాత ఓసీలో ఉన్నటువంటి పేదలందరూ కూడా తలెత్తుకొని సగర్వంగా ఈరోజు నిలబడి ఉన్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదే కాకుండా మహిళలు కూడా వంటింటి కుందేళ్ళలా కాకుండా ఈరోజు సమాజంలో అన్ని పదవులను అనుభవించడము, అన్ని హోదాల్లో ఉండడము డాక్టర్ అంబేద్కర్ గారి చలవేని మనం ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు ఉదయగిరిలో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎస్సీ సెల్ నాయకులు గుర్తుపెట్టుకొని మనం ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని ముందుకు రావడం అనేది చాలా సంతోషము. ఈ మన మిత్రులందరూ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి వేరే వాళ్లకు కావడి మోసేలాగా కాకుండా ఈరోజు మన కాళ్ళ మీద మనం నిలబడి అన్ని కార్యక్రమాలు కూడా మనం ముందుండి మన నాయకత్వంలో జరిగేటట్టుగా కృషి చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా మన దళిత మిత్రులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలో ఉన్నటువంటి అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒక పిలుపిస్తున్నా. ఈరోజు అంబేద్కర్ గారికి ఆ విధంగా పేరు వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే ఆయన చదువుకున్నటువంటి చదువు. ఆ చదువు వల్ల ఆయన ఒక దళిత కుటుంబంలో పుట్టినా కానీ మహోన్నతుడిగా వెలిగాడు. అందుకని మన కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అన్ని కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వయం శక్తితో బ్రతకాలంటే చదువు ఒక్కటే మార్గం. అందరూ చదువుకోవాలా, అందరూ ఉన్నత స్థానానికి పోవాలా. ఆ విధంగా మన అందరూ కృషి చేస్తారని చెప్పి ఇదే మనం డాక్టర్ అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి ఘనమైన నివాళి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. వర్ణ లింగ భేదాలు లేకుండా అంబేద్కర్ గారి జయంతికి వచ్చినటువంటి మా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు. అసమానతల్ని తొలగించి దేశ అభ్యున్నతికి పాటుపడడానికి రాజ్యాంగం రచించడమే కాకుండా మహోన్నతమైనటువంటి భావాల్ని బలహీన వర్గాల్లోనూ, ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి పేదల్లోనూ మరి ఆయన అందించినటువంటి స్ఫూర్తి, ఆయన జీవితంలో ఆయన నిలబడి చూపించినటువంటి అణగారినటువంటి వ్యక్తులు కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లో వెలుగొందాలి, దేశ అభ్యున్నతికి వారి యొక్క మేధస్సు కూడా ఉపయోగపడాలి అని చెప్పినటువంటి అంబేద్కర్ గారికి ఘనంగా జయంతి జరగడం అనేటటువంటిది భారతదేశం యొక్క గర్వంగా చెప్పుకోదగినటువంటి దినంగా భావిస్తున్నాము. మరి కేవలము దళితులు, పీడితులు అన్నది మాత్రమే కాదు, స్వతంత్రాన్ని అనుభవిస్తున్నటువంటి, రాజ్యాంగానికి విధేయంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ గారి యొక్క జయంతిని జరుపుకోవడానికి ఎంతైనా అవసరం ఉంది. అయితే ఈనాడు కొంతమంది మాత్రమే ఇక్కడ మిగిలిపోవడం జరిగింది. అందరూ పూనుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా మనలో కాస్త అణగారినటువంటి వాళ్ళకు మాత్రమే ఆయన దేవుడిగా కనిపిస్తున్నాడు అనే భావన ఉంది. ఈ భావన తొలగాలి. ఎందుకంటే కేవలం అణగారిన వర్గాలకు మాత్రమే కాదు, మేధావులకు సైతం ఆయన పట్టా డిగ్రీలు ఎంతో ఆదర్శంగా ఉన్నాయి. అవి చదవనటువంటి వాళ్ళు ఆ అగ్రవర్ణాల్లో కూడా ఉన్నారు, పేదల్లో కూడా ఉన్నారు. వారందరికీ మన సార్ చెప్పిన విధంగా
మరి చదువు అనేటటువంటి ఆయుధంతో దేశ అభివృద్ధికి, సంఘ అభివృద్ధికి, మరి సమాజ శ్రేయస్సుకు కూడా భారతదేశము ప్రపంచ దేశంలో ధీటుగా నిలబడడానికి అంబేద్కర్ గారు రాజ్యాంగం అనేటటువంటి మరి హక్కులు అనేటటువంటి ఆయుధాలని మన చేతికి ఇచ్చాడు. వాటన్నిటినీ చేపట్టి ఆయన యొక్క భావాల్ని మన ముందు తరాలకి తీసుకెళ్లాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరము. ఆయన గుర్తు కూడా మనకి చాలా అవసరము. అందుకని ఆయన విగ్రహం దగ్గరికి వచ్చి చేసుకోవడం మనం అందరం కూడా గర్వకారణంగా ఫీల్ అవుతూ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జయంతి ఉత్సవాలకు ఇచ్చేసినటువంటి విలేకరులకు మరియు నాయకులకు, మా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నమస్కారాలు. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు, మా కొండా రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. 30వ జయంతి సందర్భంగా మరియు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారి యొక్క ఎవరికైతే మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం లేదా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని లేదా ఆయన యొక్క ప్రతిమను, ఆయన యొక్క ఫోటోను ముందు పెట్టుకొని ఆయన యొక్క మాటలతో మాకు అవి కావాలి ఇవి కావాలని మాత్రమే స్పీచ్లు ఇస్తూ వాడుకోవడం తప్ప ఆయన యొక్క ఆయన ఇచ్చినటువంటి పిలుపుల్ని, ఆయన యొక్క ఆశయాలని ప్రజలలోకి లేదా పేదలకి లేదా పేదలలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఏదైనా చదువు రూపంలో అయినా హెల్ప్ చేద్దామనేటువంటి రూపకల్పన ఎవరికీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ యొక్క ఆశయాలను మరియు బాబు జగజ్జీవన్ రావు యొక్క ఆశయాలను, జ్యోతిరావు పూలే యొక్క విద్య యొక్క ఆశయాలను ప్రజలలోకి తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరూ విధితోనే ముందుకు వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకొని ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలనేటువంటి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాయకులకి, కార్యకర్తలకి మరియు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఇక్కడ మేము పిలవంగానే మరియు వారు స్వతంత్రంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ అగ్రికల్చర్ స్టూడెంట్స్ అయితేనేమి మరియు ఇక్కడ వచ్చినటువంటి మైనార్టీ నాయకులు మరియు వైసీపీ నాయకులు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మరియు ఇతర పిల్లలు అందరూ ఇక్కడ పిలవంగానే వచ్చినందుకు ఎంఆర్పిఎస్ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలుస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.